ఏంటి తులసి నువ్వు చెప్పేది? అవునమ్మా, మంగ నిత్యలా మా ఇంటికొచ్చింది. నిత్య బతికే ఉందని నా నోటితోనే చెప్పించిపోయింది. నువ్వు చెప్పావా? కంగారులో చెప్పేదానేనమ్మా. దేవుడి దయ వల్ల ఆఖరి క్షణంలో మంగ కళ్ళకున్న మెట్టెలు చూసి గుర్తుపట్టి చెప్పకుండా ఆగాను. థ్యాంక్ గాడ్. కాస్తలో ఎంత ప్రమాదం తప్పింది. అవునమ్మా, లేదంటే ఈరోజు మంగకు నిజం తెలిసిపోయేది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి తులసి. మంగకి నిజం తెలిస్తే ప్రమాదం. తెలుసమ్మా, కానీ 20 ఏళ్లు ఈ చేతులతో పెంచిన మంగకు అబద్ధం చెప్పాలంటే గుండెకు బాధగా ఉంది. నిజం తెలిసిన రోజు అది నన్ను అసహ్యించుకుంటుంది. ఆ రోజు నా గుండె పగలటం ఖాయమమ్మా. పెంచిన నువ్వే ఇలా అంటే కన్న తల్లిని, అది నా కన్న కూతురని తెలియక దాన్ని నరకంలోకి నెట్టిన దాన్ని. నా పరిస్థితి ఆలోచించు తులసి. నిజం తెలిసిన రోజు మంగ నన్ను క్షమిస్తుందా? మన ఇద్దరి పరిస్థితి ఒకటేనమ్మా. తెలియక మీరు తప్పు చేశారు, తెలిసి నేను తప్పు చేస్తున్నాను. అవును తులసి, మన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. ఆ దేవుడు కూడా మనల్ని క్షమించడు. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సీన్. మీ సెంటిమెంట్ చూస్తుంటే స్టోన్స్ కి కూడా స్ట్రోక్ వచ్చేస్తుంది. ఒక కూతురు, 2 తల్లులు. ఒక కూతురు కోసం తల్లడిల్లిపోతున్నారు. బాగుంది, చాలా బాగుంది. నేను మంగ ప్లేస్ కి వెళ్దాం అనుకుంటే అది నా గెటప్ లో దీని దగ్గరకొచ్చి నేను బతుకున్నానో లేదో తెలుసుకునే ప్రయత్నం చేసిందన్నమాట. ఒకసారి నీ దగ్గర కూడా ట్రయల్ వేసినట్టుంది. ఇదంతా నీ వల్లే బేబీ. నువ్వు బయట తిరగకపోయుంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. కవర్ చేయలేక చస్తున్నాం. ఓ, దానికి నిజం తెలిసిపోతుంది అన్న టెన్షన్ తప్ప నేనేమైపోతానోనన్న భయం లేదన్నమాట మీకు. ఇంకెన్నాళ్ళు భయపడాలి నేను? ఈ టెన్షన్ పడ్డం నా వల్ల కాదు. ఇప్పుడే నిన్ను జయ దగ్గరికి తీసుకెళ్లి నువ్వు బతికే ఉన్నావని నిజం చెప్పేస్తాను. పద. అమ్మా, ఆగండమ్మా. వద్దు తులసి, నేను ఈ టెన్షన్ పడలేను. నువ్వు పద. లే మామ్. జైకి నన్ను ఒకరు ఇంట్రడ్యూస్ చేసేదేంటి? తలుచుకుంటే నేనే నిత్యని అని ఎదురు పడగలను. నాకేం భయం లేదు. అయితే వెళ్ళవే, నేను ఆపను. ఆ టైం వస్తే తప్పకుండా వెళ్తాను మామ్. అచ్చరే, మాట మాటకి టెన్షన్ పడలేను అంటున్నావు. ఒక పని చేయి మామ్, నేను ఆ మంగ ట్విన్ సిస్టర్స్ అని జైకి చెప్పేసేయ్. నీకోసం నేను నా లైఫ్ ని సాక్రిఫైస్ చేశాను. మంగ జై హ్యాపీగా ఉంటారు. నీకు కూడా ఏ టెన్షన్ ఉండదు మామ్. ఏమంటావు మామ్? ఎలాగూ ఆ మంగను నువ్వు కనకపోయినా కన్న కూతురులా ఫీల్ అవుతున్నావు కదా. నీ ఫీలింగ్స్ కోసం నా ప్రేమని కూడా కిల్ చేసుకుంటాను. జైని మంగకి వదిలేస్తాను మామ్. దానికి ఆయుష్ ఉన్నంత వరకు బతుకుతుంది. వెళ్ళు మామ్, వెళ్ళు, వెళ్ళి చెప్పు. నాకు ఏదైనా ఓకే మామ్. నా కోసం నువ్వు ఏమీ చేయట్లేదు. నీకోసం నన్నైనా చేయనివ్వు. ఈ ఆఫర్ గురించి ఆలోచించు మామ్. మీ
మీరు ఇవ్వండి సార్. ఎందుకు ఇవ్వనంటున్నానో అర్థం చేసుకొచ్చారి. మీరే నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి సార్. ఇది నా పర్సనల్. అయినా సరే మీరు ఇవ్వాల్సిందే. ఇవ్వండి సార్. చారి వదులు. వద్దు చారి. ఇవ్వండి సార్. ఏంట్రా అవి? వీటిని సూట్ కేసులు తెచ్చామేమిట్రా? మాకు చెప్తే మేము తెచ్చేవాళ్ళం కదా నాన్న. పూలు, పళ్ళు, స్వీట్స్, అగరబత్తీలు. ఏకంగా సూపర్ మార్కెట్ ని సూట్ కేసులు తెచ్చేసారేమిటి సార్? అది సూపర్ మార్కెట్ కాదురా, సోపన సెటప్. ఫైల్స్ పెట్టుకోవాల్సిన దాంట్లో పూలు పళ్ళ. తప్పే ఉంది. నేను అడిగాను, ఆయన తెచ్చారు. ఇలా కూడా తెస్తారా అమ్మా? ఏం బాబాయ్ గారు, మీరెప్పుడు పూలు పండ్లు తీసుకురాలేదా? ఏం అత్తయ్య, మీకు మావయ్య గారు తీసుకురాలేదా? చాలా సార్లు తెచ్చారమ్మా. నాకు మా ఆయన తెచ్చారు, అంతేగా. అంతేనమ్మా, అందులో ఏం తప్పులేదు. థ్యాంక్ యూ జేజీ. ఇందుకా సార్ నాకు మీరు సూట్ కేసు ఇవ్వను అన్నది? ఇంటికి వెళ్తున్నా నేను ఇంట్లో తీసుకొచ్చాను చూడు, అది నా తప్పు చారి. చారీ పుణ్యమాని నీకు మంగపై ఎంత ప్రేమ ఉందా అని అందరికీ తెలిసిందిరా. అందుకే సార్ నాలాంటి పిఏ జైసార్ పక్కన ఉండాలనేది. ఆ గోరించాలే గాని ఇంకా ఇంటికి దయచేయి. ఒరే నీలాంటోడు ఒక్కడుంటే చాలరా నిప్పు పెట్టడానికి. ఏమండోయ్, నేను లంకకే నిప్పు పెడతానండి, అయోధ్య కాదు. ఉంటాను సార్. గుడ్ నైట్ మేడం. వీడి ఓవరాక్షన్. లోపలికెళ్ళండి. జేజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రా బంగారం. ఏంటండి మీరు చేస్తున్న పని? ఏ బాలేదా? బాగుంది, కానీ అందరూ చూశారు. అందుకే చాటుగా తీసుకొస్తుంటే ఆ చారి చెడగొట్టాడు. అయినా చాటుగా తీసుకురావాల్సిన అవసరం ఏముందండి? అంటే నీ చెయ్యి ఇవ్వాలే బాగైంది కదా, అప్పుడు తొందరపడతారనుకుంటారని. ఎందుకు అనుకుంటారు? ఎవ్వరూ ఏమీ అనుకోరు. అది ఇప్పుడే కదా తెలిసింది. అయినా అందరి ముందు నా పరువు కాపాడావు. థ్యాంక్స్ బంగారం. ఇంకెప్పుడు ఇలా చేయకండి. అవును, ఎందుకు ఇన్ని పూలు తెచ్చారు? ఇవాళ ఏమైనా మన మొదటి రాత్రి ఏంటి? మూడో రాత్రి. కొన్ని బెడ్డుకు, కొన్ని నీకు, కొన్ని నాకు. ఆహా, ఇల్లంతా అలంకరించండి, బాగుంటుంది. ఈ మూడో రాత్రి ఇంట్లో కాదు, ఆరు బయట వెన్నెల్లో. చంద్రిక చంద్రిక పద వెళ్దాం. ఎక్కడికండి? ఏ కాశీకో హిమాలయాలకో వెళ్ళిపోదాం. ఎందుకు? సన్యాసం పుచ్చుకోవడానికి. సన్యాసమా? ఇప్పుడు మనకు అదే కరెక్ట్. నువ్వు కాషాయ బట్టలు కట్టుకొని జోల పట్టుకో, నేను చిడతలు పట్టుకొని చెక్క భజన చేస్తాను. ఇద్దరం కలిసి అడుక్కు తిందాం. ఇంత విరక్తి ఎందుకండి? విరక్తి కాక ఇంకేముంది ఇక్కడ మనకు? ఇప్పుడు ఏమైందని? ఇప్పుడేమైందనా నా నోటితో నేను చెప్పలేను, నీ కళ్ళతో నువ్వు చూద్దు. రా అయ్యో అయ్యో రా. చూడు, ఏముంది అక్కడ? ఏమీ లేదా?
వాళ్ళు ఏం చేయబోతున్నారో నీకు అర్థమవుతుందా? ముచ్చటగా 3వ రాత్రి 6 బయట జరుపుకోవాలనుకుంటున్నారేమో. దానికెందుకు మీరు డిస్టర్బ్ అవడం? అక్కడే నాకు కాలేదు. వాళ్ళు బెడ్రూమ్ లో, హాల్లో, 6 బయట రొమాన్స్ చేసుకుంటూ ఉంటుంటే చూస్తూ ఉండటానికైనా మనం ఇంట్లో ఉంది. మరేం చేద్దాం? సన్యాసం తీసుకుందాం. ఏం కనిపించాలి? నా సమస్య ఏంటి మీ సమస్య? లోపల వస్తే ఏదైనా చేద్దామనా? ఏదైనా చేయమని హింట్ ఇస్తున్నావా? మహాప్రభు, మీతో మాట్లాడడం నా వల్ల కాదు. చెప్పండి, ఏంటి సమస్య? షవర్లోంచి వాటర్ రావట్లేదు. మిగతా రూమ్స్ లో వస్తున్నాయే. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? వాటర్ రాకపోతే నేనేం చేయాలండి? నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక వెలుగొచ్చింది. వెదవది వాటర్ రావా? కోతలు కొయ్యండి. కావాలంటే ట్యాప్ తిప్పి చూడు. నాకెందుకో అనుమానంగా ఉంది. అందుకే వచ్చి చూడమంటున్నాను. తప్పుకోండి. వాటర్ వస్తున్నాయి కదండి. అవును, వస్తున్నాయి. అంటే కావాలని అబద్ధం చెప్పారన్నమాట. లేదే, నీ రాకతో నా లైఫ్ లోకి వెలుగొచ్చింది. అలాగే వాటర్ వచ్చాయి. తమరిలాంటి తుంటరి పనేదో చేస్తారని నేను ముందే ఊహించాను. మరీ చిన్న పిల్లల్లా చేస్తారేంటండి మీరు? చిన్న పిల్లాళ్ళ కాదు, చిలిపి పిల్లాళ్ళ అను. అబ్బా వదలండి. మీరు వదలటానికి కాదు పిలిచింది. ఇంట్లో అందరూ ఉన్నారు. ఈ గదిలో మన ఇద్దరమే ఉన్నాం. ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. స్నానం చేసి రండి. కొన్నాళ్ల పాటు వేరే కంట్రీకి వెళ్ళు బేబీ అన్నాను, వెళ్ళలేదు. అట్లీస్ట్ మన గెస్ట్ హౌస్ లో అయినా ఉండు అన్నాను, అది కూడా వినలేదు. ఈ ఇంట్లోనే ఉంటానన్నాం. ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తానన్నాం. ఇదిగో ఇప్పుడు ప్రాబ్లం రానే వచ్చింది. ఫేస్ చెయ్యి. ఏం చేస్తావో చెయ్యి. ఫ్యాషన్ షోలో నేనే పార్టిసిపేట్ చేస్తాను. టైటిల్ రోల్ కొడతాను. ఆర్ యు మ్యాడ్ బేబీ? నీకేమైనా పిచ్చి పట్టిందా? మంగ వచ్చిందే అందుకు, మళ్ళీ నువ్వెలా పార్టిసిపేట్ చేస్తావు? పల్లెటూరి బయట దానికి ఫ్యాషన్ షోస్ గురించి ఏం తెలుసు మామ్? దానికి ఏం తెలుసో ఏం తెలీదో పక్కన పెట్టు. షోలో నువ్వు పార్టిసిపేట్ చేస్తే నువ్వు బతికే ఉన్నావని జేకి ఈజీగా తెలిసిపోతుంది. అందుకని 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 వాట్? ఈ షోకి నువ్వు దూరంగా ఉండు. హౌ మామ్? ఫ్యాషన్ షో అంటే నాకు ప్రాణమని నీకు బాగా తెలుసు. ఎలా దూరంగా ఉండమంటావు? ఉండకపోతే నిన్ను నువ్వే బయట పెట్టుకున్న దానివవుతావు. షోలో గెలిచిన లైఫ్లో ఓడిపోతావు. ఈ 3 days
నీ సహనానికి ఓ టెస్ట్ లాంటిది బేబీ. నువ్వు ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా, ఎమోషన్ అయినా గేమ్ ఓవర్. ఓపిగ్గా ఉంటావో లేక బయటపడతావో నీ ఇష్టం. ఇది మంగకి మనపై డౌట్ వచ్చి చేస్తుందో లేక క్యాజువల్గా చేస్తుందో నాకు తెలీదు. ఏదైనా కానీ బీ కేర్ఫుల్. మంగని తక్కువ అంచనా వేయకు. అమ్మా మంగా, అల్లుడు జై, అమ్మా మంగా. అల్లుడు. అల్లుడు, మీరొచ్చారంటే అత్తయ్య? మంగేదో ఫ్యాషన్ షోలో పాల్గొంటుందట కదా జై, సాయంగా ఉంటుందని వచ్చాం. అప్పుడే మీకు తెలిసిపోయిందా? తెలియకుండా ఉండటానికి ఇదేమైనా చిన్న విషయం అమ్మా? సౌత్ ఇండియన్ ఫ్యాషన్ షో. మీరేం సాయం చేస్తారో? ఏదో ఉడతా భక్తిగా సాయం చేస్తాం లేరా. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటై ఆహుతి ఇచ్చాను అని శ్రీశ్రీ గారు అన్నట్టు మంగకు మావంతో సాయం చేద్దామని వచ్చాంలేవాయ్. ఎంత జ్ఞానోదయం తమరకెప్పుడయిందో? ఆఫ్టర్ ఆల్ పిఏ గడివి, నువ్వు రాగాలేంది మేము వస్తే తప్పేంట్రా? జ్ఞానోదయం అయింది అని అడుగుతున్నావు. మీరుంటారని నాకు ఓకే అత్తయ్య, కానీ ఆంటీ ఏమంటారు? భలేవాడి జై, నాకు మాత్రం ఏ అభ్యంతరం ఉంటుంది? వాళ్ళు మంగకి సాయపడితే మంచిదే కదా. వాళ్ళొచ్చింది మంగకి సాయం చేయడానికి కాదు మామ్, నాకు హెల్ప్ చేయడానికి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇది ఇప్పుడే రావాలా? ఎవరండి మీరు? ఏం కావాలి? మేడం, మీరు 2 days బ్యాక్ ఆర్డర్ చేసిన డ్రెస్ రెడీ అయింది. నేను ఆర్డర్ చేశానా? అవును మేడం, ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి స్పెషల్ గా డిజైన్ చేయమన్నారు. బేబీ ఆర్డర్ చేసినట్టుంది. ఆర్డర్ చేసింది, డిజైన్ చేయమంది నేనే. దానికెందుకు చెప్తున్నావు? బంగారం, చాలా స్పీడ్గా ఉన్నావుగా. లేదండి, నేను ఆవిడ్ని చూడడం ఇదే మొదటిసారి. అంటే ఆ డ్రెస్ నువ్వు ఆర్డర్ చేయలేదా? లేదు, నిత్య చేసి ఉంటుంది. ఇప్పుడెలా? ఏదో ఒకటి చెప్పి నిత్యను ఎస్కేప్ చేద్దాం. స్వరూప గారు ఆర్డర్ చేశారేమో జై. అవును, నేనే ఆర్డర్ చేశాను. లేదు మేడం, తనే ఆర్డర్ చేసింది. నేను ఆర్డర్ చేశానా లేక నాలో ఉన్న అమ్మాయి ఆర్డర్ చేసిందా? పూల కుండీని పగలగొడితే ఏమొస్తుందమ్మా? ఒక కుండీ నష్టపోవడం తప్ప. అదే మంగతల పగలగొట్టి ఉంటే బోలెడంత లాభం వచ్చి ఉండేది. ఆ పని చేసుండేదాన్ని, దాని పక్కన జై ఉండకపోయి ఉంటే. మంగ చావుతోనే నీ సంతోషం ముడిపడి ఉంది. ఆ విషయం తెలుసు గాని
అది జైని తీసుకుని ఈ ఇంటికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందో నీకు చెప్పలేదా అమ్మా? ఏదో ఫ్యాషన్ షో అంట, అది టైటిల్ గెలుస్తుందంట. దాని మొహం, దానికి పిడకలు కొట్టడం తప్ప ఫ్యాషన్ షోల గురించి ఏం తెలుసు? స్టేజ్ పైకి వెళ్ళి 4 పిచ్చి గంతులు వేసి అబాస్ పాలవడం తప్ప ఏమీ చేయలేదు. అక్కడ అది ఓడిపోతే ఆ ఓటమి నాదవుతుంది. అందరి దృష్టిలో నేను ఓడిపోయాను అంటారు. అందరికీ అది నేను కాదు మంగ అని చెప్పలేం కదా. అలాగని నేను పార్టిసిపేట్ చేద్దామంటే జైకి దొరికిపోతానని మోమ్ వద్దంటుంది. ఫస్ట్ టైం నాకెంతో ఇష్టమైన అంబిషన్ కి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది. నువ్వు ఆ ఫ్యాషన్ షోకే కాదమ్మా, ఈ ఇంటికి కూడా నువ్వు 2 రోజులు దూరంగా ఉంటే మంచిదనిపిస్తోంది. వాట్? నా ఇంటికి నేను దూరంగా ఉండాలా? అంటే జైన్ తీసుకొని ఆ దెయ్యము ఈ ఇంట్లోనే టెస్ట్ వేసింది కదమ్మా. సో వాట్? నువ్వు ఈ ఇంట్లో ఉంటే దాని అల్లరి భరించలేవు. అది తోకలేని కోతి, ఎప్పుడూ కళ్ళు తాగినట్టే గంతులేస్తుంది. అయితే దానికి భయపడి నేను పారిపోవాలా? నిన్ను పారిపోమ్మని చెప్పట్లేదమ్మా. ఆ మంగ ఈ ఇంట్లో ఉండే ఈ 2 రోజులు తన కంట పడకుండా ఉండాలి అంటున్నాం అంతే. నో! నేనెక్కడికి వెళ్ళను. అది ఏం చేస్తుందో చెయ్యనివ్వండి. అది ఏమైనా చేస్తుందమ్మా. ఇందాక భోజనాల దగ్గర చూసే ఉంటావు, చెయ్యి మీద అతి ప్రేమ కురిపిస్తోంది. మనం చూస్తున్నామని కావాలని చేస్తోంది. ఇక ఎవరూ లేకపోతే దాన్ని ఆపడం చాలా కష్టం. జైని కొంగును కట్టేసుకుంటుంది. ఓ, అంత టాలెంట్ ఉందా దానికి? అది చూస్తా. దాని పర్ఫార్మెన్స్ ఏంటో నేను చూస్తా. షిట్, మొబైల్ నా రూమ్లోనే పెట్టినట్టున్నాను. జై మంగలు ఆ రూమ్లోకి వెళ్ళక ముందే వెళ్ళి తెచ్చుకోవాలి. ఇదే రైట్ టైం. ఓకే ఆంటీ, లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. ఓకే గుడ్ జై, నైట్ ఆంటీ. గుడ్ నైట్. మనం రూమ్కి వెళ్దాం. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ మేడం. అవును చారి గారు, మీరెక్కడ పడుకుంటారు? అక్కడ ఆ సోఫాలో పడుకుంటాను మేడం. చారి ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాడు. పదం పద. అబ్బా ఏంటండి ఆ తొందర? చారి గారు చూస్తున్నారు. చూస్తూ చూడండి, మన గురించి అడిగి తెలియదేంటి. అయ్యో పదండి.